హన్మకొండలోని న్యూ సాయంపేట సర్కిల్లో హనుమంతుడి విగ్రహాన్ని కూల్చివేయడం అంటే భక్తుల మనోభావాలపై దాడి చేయడమే అని విమర్శించారు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు ఔలగాలు గుడులను కూలగొడుతున్నారని, అడ్డీమార్ గుడ్డి దెబ్బల్లో అధికారంలోకి వచ్చి అవినీతికి తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. దేవాలయ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వామివారి విగ్రహాన్ని అపవిత్రం చేసిన వారిని తక్షణమే గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. జిల్లాలో చారిత్రకమైనటువంటి ఆలయాలు, పురాతనమైనటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా కొండలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో హనుమాన్ అయితేనేమి, ఏదైతే కాకతీయులు నిర్మించినటువంటి శివాలయాలు, మరోవైపు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆలయాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా కొండల పైన కనిపిస్తూ ఉంటాయి. హన్మకొండ జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి వివాదమే చెలరేగినటువంటి పరిస్థితి. హన్మకొండ నగరం పేరే హన్మ అనే పేరు నుంచి వచ్చినటువంటి సందర్భంలో హనుమాన్ ఆలయం మీద ఇటీవల ధ్వంసం జరిగింది. కాకతీయులు కట్టినటువంటి ఈ ప్రాంతంలో శివాలయం మీద కూడా నర్సంపేట ప్రాంతంలో ధ్వంసం జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా వానకొండ గుట్ట, ఏదైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఉంటారో ఆ గుట్టకు సంబంధించి అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొండలు తొలిచివేసేటువంటి ప్రయత్నంలో, కొండలను చెరబట్టినటువంటి ప్రయత్నంలో హన్మకొండకు సంబంధించి ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏం చెప్తారు? ఇవాళ ఈ ధ్వంసాన్ని కూడా స్థానికులుగా మీరు ఎట్లా చూస్తారు సార్? ఇది కాకతీయుల నాటి పురాతనమైన శివాలయం. ఇది మేము దాదాపు ఒక 43-44 సంవత్సరాల నుంచి ఇది డెవలప్ చేసుకుంటూ శివాలయము, హనుమాన్ మందిరము, అక్కడ నవగ్రహాలు, నాగమయ్య, ఎల్లమ్మ గుడి, శివసుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను నిర్మించుకున్నాం. ఇక సీతారాముల కళ్యాణం చేసినప్పుడు కూడా ఈ ప్రజాప్రతినిధులు వచ్చి దేవతలను మొక్కి పోయేవాళ్ళు. కానీ ఎవరు మాకు ఇలాంటి అవంతరాలు తలపెట్టలేదు, మాకు ఈ ప్రస్తావనే రాలేదు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున కొండగట్టుకు వెళ్ళేటువంటి ఆనవాయితీ ఉంటుంది. ఇక్కడ హనుమాన్ భక్తులు లేరు. ఇక్కడ ధ్వంసం జరిగినటువంటి సందర్భంలో ఇదంతా ఎట్లా చూస్తున్నారు సార్? ముఖ్యంగా పురాతనమైనటువంటి ఆలయాలు, కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, చారిత్రక సంపద కలిగినటువంటి ఈ వరంగల్ ప్రాంతంలో గుట్టల మీద నిర్మించినటువంటి ఇలాంటి ధ్వంసాలను ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు మనము వరంగల్ చరిత్ర కనుక చూస్తే హైదరాబాద్ కన్నా గొప్ప చరిత్ర. మరి హైదరాబాద్ కన్నా గొప్ప చరిత్ర ఇక్కడ కాకతీయులు పాలించినట్టు 800-900 సంవత్సరాల క్రితం చరిత్ర ఇక్కడ కనబడుతుంది. మరి కాకతీయుల కన్నా పూర్వం జైన్లు కూడా సంతరించినటువంటి జైన్ మునులు కూడా ఇక్కడ మరి ధ్యానం చేసుకున్నటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మరి ఆ రోజులలో కూడా అగలయ్య గారని మరి జైన్ మతస్థులు ఇక్కడ ప్రజలకు వైద్యం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అంత గొప్ప కాకతీయులు కూడా మొదటి రాజధాని ఈ హన్మకొండ. హనుమంతుని కొండ అంటారు, హన్మకొండనే హనుమంతుని కొండ. రాను హన్మకొండ అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ అనేక హనుమంతుని దేవాలయాలు ఈ ప్రాంతంలో కనబడుతుంది. కానీ ఇక్కడ ఈరోజు ఒక చరిత్ర తెలియని ఒక మూర్ఖుడు, ఒక అడ్డిమారుగుడ్డి దెబ్బలో గెలిచినటువంటి ప్రజల మనోభావాలు, ప్రత్యేకించి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వివరించి మరి ఇక్కడ స్థలాలు కబ్జా చేయాలనే ఉద్దేశంతో కూడా అనే సంస్థను మరి ముందు పెట్టి ఈరోజు కూడా అభివృద్ధి చేస్తారని ఈ కూడా అధికారులను అడుగుతున్నా. ఈరోజు ఇదే దొరికిందా అభివృద్ధి చేసేదానికి? భక్తులు భజన చేసుకునే స్థలమే మీకు దొరికిందా? కూడా పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత స్థలం ఉన్నది? నీ కూడా స్థలాన్ని ఎవడెవడు దోసుక తిన్నాడు అవన్నీ నీకు తెలియదా? ఇక్కడనే వచ్చి అభివృద్ధి చేయన్న. అయినా కూడా ఈ ఒక అహులగాడు, ఓ చూజగాడు, వానికి అవగాహన లేనోడు ఇవి కూలగొట్టండి, ఇవి చెయ్యండి అని చెప్తే పాపం ఈ కూడా అధికారులు మరి ధ్వంసం చేశారు. భక్తుల మనోభావాలు తినకుండా ఉండవలసినటువంటి వీళ్ళు పోలీసు వాళ్ళు ఆదేశం ఇచ్చినోని అరెస్ట్ చేయరు, కూలగొట్టినోని అరెస్ట్ చేయరు. కానీ ఇక్కడ భక్తులు గుడికి వచ్చేటోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. అంటే కాకతీయుల నాటి చరిత్ర, ఇంత గొప్ప చరిత్ర రాబోయే తరాలకు అందియాలే. ఈ గొప్ప శిలా సంపద, మరి శిల్ప సంపదను భద్రంగా కాపాడవలసిన బాధ్యత ఒక ప్రజల మీద ఉంటుంది. చరిత్ర తెలుసుకోవాలి. ప్రజల మనోభావాలతో ఆటలు ఆడవద్దు. మరి ఒకవేళ ఆటలు ఆడితే మరి ఆ రోజు రామునికి ఇబ్బంది అని, ప్రజలకు వ్యతిరేకంగా రాముడు మరి తీసుకున్నటువంటి ప్రజలను మరి చిత్రహింసలు చేస్తున్నటువంటి రామునికి ఏ గాతి పట్టిందో ఈ కాంగ్రెస్ నాయకులు కూడా హనుమంతుని భక్తులు ఆ తీరుగానే చేస్తారు. ఎవరైనా కూడా ఏ మతం
భక్తులనైనా కూడా మరి ఈరోజు వారి భక్తి విశ్వాసాలతోని మీరు చెలగాటం ఆడొద్దు. మేమేమో ప్రజల పక్షాన పదవి ఉన్నా లేకున్నా వినయ్ భాస్కర్ ఒక భక్తునిగా అన్ని మతాలను గౌరవిస్తాడు, అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తాడు, అన్ని మతాల విశ్వాసాల అనుగుణంగా వివరిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పదవి ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పార్టీగా గులాబీ సైనికునిగా ఈ ప్రాంతంలో ఏ మతానికి ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ఏ ప్రార్థనా మందిరానికి కూల్చినా కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తారు. నేనే కాదు, ఒక ప్రజాప్రతినిధి అన్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఎవరైనా కూడా చివరికి వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలి, వారి భక్తి శ్రద్ధలను గౌరవించాలి. ఏ మతం వారినైనా కూడా వారికి ప్రార్థన చేసుకునే ప్రార్థన మందిరాలలో సురక్షితంగా ఉంచే విధంగా నిర్మాణం జరగాలి. నీకు చేతనే సాయం చేయగాని నీకు ఎవడిచ్చిండు అధికారం? కూలగొట్టు, కబ్జా చేయని. మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ తో దోసుక దినానికి మరి ఎగబడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక టైం దగ్గర పడ్డది, కాలం దగ్గర పడ్డది అని చెప్పి ఏది దొరికితే అది దోసుక తిందాం. చివరికి లంక బిందాలని వాళ్ళ ముఖ్యమంత్రి అన్నారు. వీళ్ళకు కూడా అదే ఆశల ఇక కాకతీయుల నాటేమో లంక బిందాలు ఉన్నాయని చెప్పి గుళ్ళను గోపురాలను కూలగొట్టుడు. మరి ఏమని అంటే అభివృద్ధి, ఏం అభివృద్ధి నాయన? ఏమని కావాలి అభివృద్ధి? ఏం చేసినావు 2.5 ఏళ్ళల్లా? అంటే కూలగొట్టుడు అభివృద్ధి? ఆంజనేయుని విగ్రహం కూలగొట్టుడు, పలగొట్టుడు విగ్రహం ఇదా? విధ్వంసం చేసుడు అభివృద్ధి? ఇక్కడ విధ్వంసం చేస్తాం, అక్కడ విందు వినోదాలతోని కాలక్షేపం చేస్తాం. ఇదా నువ్వు చేసేది? ఇందుకా నేను ఎన్నుకున్నది? ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి చెంపలు వేసుకొని తప్పు జరిగిందని చెప్పి, తప్పుడు ఆదేశాలు ఇచ్చిందని చెప్పి ముక్కు నేలకేసి ఆంజనేయునికి మొక్కుకో, ఖచ్చితంగా నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన శివాలయాలు అయితేనేమి, హనుమాన్ సంబంధించినటువంటి ఆలయాలను, సహజ వనరులను కొల్లగొట్టడంలో భాగంగా జరుగుతున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము. ఈ అంశం పట్ల సర్వ మతాలకు సంబంధించి ధర్మ పరిరక్షణ పట్ల పూర్తి స్థాయిలో మేము స్టాండ్గా ఉంటాము, అన్ని మతాలకు సంబంధించిన విశ్వాసాల మీద కొట్లాడతాం, పోరాడతాం అన్నటువంటి అంశాన్ని అయితే దాసే వినయ్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.